అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈ వేదసారంలో విద్యార్థి అధ్యాపకుడు, విద్యార్థి యొక్క లక్షణాలు ఏ రకంగా ఉండాలి, తాను విద్యను అర్థించడానికి ముందుగా ద్విజత్వాన్ని ఏ రకంగా తీసుకోవాలి, ఆ ద్విజత్వం తీసుకున్నప్పుడు పలాశం అనేటువంటి వృక్షాన్ని అందులో ఉండేటువంటి ఒక కొమ్మను తనకు దండంగా ఇస్తారు. ఆ దండము అనగా కర్ర, చేతి కర్ర అని మనం చెప్పుకోవచ్చు. ఆ చేతి కర్రను ఎందుకని ఇస్తారు అనే ప్రశ్నను మనం వేసుకుంటే, గో సర్ప భయ నిరహరణార్థం. తల్లిదండ్రుల దగ్గర లాలనగా పెరిగినటువంటి శిశువు ఒకేసారి ఒక ఆచార్యుని వద్దకు గురుకులావాసం చేయడానికి వెళ్ళిపోయిన తర్వాత తాను ఎక్కడెక్కడో తిరుగుతూ తన యొక్క వేదాధ్యయనానికి సంబంధించినటువంటి సంభారములన్నీ కూడా సేకరించుకొని తన జీవితాన్ని తాను ముందుకు సాగించుకుంటూ ఉంటాడు. అంటే దినదిన ప్రవర్ధమానంగా ఏ రకంగానైతే రోజులు గడుస్తూ ఉంటాయో మనిషి యొక్క ఆలోచన సరళి విధానములు కూడా ఆ రకంగానే వృద్ధి చెందుతూ ఉండాలి, క్షీణించకూడదు. మానవుడు ఈరోజు చేసినటువంటి పనిని ఎంత చక్కగా చేసినా రేపు చేయబోయేటువంటి పని ఇంకా కొంచెం ఎక్కువగా ఉండాలి. అంటే అందులో ఉండేటువంటి శాస్త్రబద్ధతను, నిగూఢమైనటువంటి రహస్యాలను, వేదంలో ఉండేటువంటి అంశాలను జోడిస్తూ మనము కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. కార్యము, కార్యాకార్య వివరణము అది ఏ రకంగా ఉంటుంది అంటే 4 విధాలు అని చెప్పబడ్డది. కర్తా కారయితాశ్చైవ ప్రేరకశ్చానుమోదకః సుకృతే దుష్కృతే వాపి చత్వారస్సమభాగినః. మన వాళ్ళు మామూలుగా 4 మంచి మాటలు చెప్పండి, నలుగురితో మంచిగా ఉండండి అని 4 అనేటువంటి పదాన్ని, ఒకవేళ దుష్ట చతుష్టయమైనా మిత్ర చతుష్టయమైనా 4 అనేటువంటి పదాన్ని ఎక్కువగా ఉపయోగించేటువంటి వాళ్ళు పెద్దలందరూ. అది ఎలా అంటే, కర్త అంటే చేసేటువంటి వాడు, కారయిత చేయించేటువంటి వాడు, ప్రేరక పని చేయడానికి ప్రేరేపణ చేసినటువంటి వాడు, అనుమోదక చేసేటువంటి పనిని సమర్థించేటువంటి వాడు. వీళ్ళు 4 కలిస్తే చత్వారః అని అంటున్నాం మనం, మిత్ర చతుష్టయము అని అంటున్నాం. 4 కలిసి మంచి పని చేయడం. సుకృతే దుష్కృతే వాపి చత్వారః సమభాగినః. ఈ 4 ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి పని 4 విధాలుగా వీళ్లకు పుణ్యము కానీ పాపము కానీ సంతరించుకొని పోతుంది. ఇక్కడ తప్పు చేసినా లేక ఒప్పు చేసినా చేసేటువంటి పనిని ఎప్పుడు కూడా ఆమోదయోగ్యంగానే ఉండాలి. ఆమోదయోగ్యం కాని పనులు ఏవి సమాజానికి హితము చేసేటువంటివే ఉండాలి, కానీ ప్రమాదం చేసేటువంటివి ఉండొద్దు. ఎప్పుడూ ప్రమోదముగానే ఉండాలి. అనవసరమైనటువంటి ప్రేలాపనలు చేయకూడదు అని మనకు ఈ రకంగా చెబుతుంది. విభూషితం మౌనమ పండితాన. తెలవనటువంటి విషయాన్ని నీ దగ్గర ఉన్నప్పుడు దానికి మౌనమే
అంగీకారము నీకు విభూషితము అంటే పూర్తిగా ఆభరణాలు ధరించి ఉన్నటువంటి వాడి అవుతావు అని మనకు చాణక్య నీతి శాస్త్రంలో చెప్పినటువంటి అంశం. ఈ రకంగా గోసర్ప భయాలు ఏవైతే ఉన్నాయో తాను ఉపనయనం చేసుకుని గురుకులావాసానికి వెళ్ళిన తర్వాత తాను ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో వస్తు సేకరణ లేక దేహాన్ని కాపాడుకోవడానికి సంబంధించినటువంటి వస్త్ర సేకరణ చేయడానికి వెళతాడో గోవులు కానీ సర్పాలు కానీ ఇంకా ఏవైనా కానీ ఇబ్బంది పెడితే ఆ దండము ద్వారా నీవు కాపాడుకోవడానికి నీకు ఒక ఆయుధం అవుతోంది అని అక్కడ దండాన్ని చేతికి ఇస్తారు. అక్కడ చెప్తారు, స్మృతంచమే తన్మ ఉభయం వ్రతం, నిందాచమే తన్మ ఉభయం వ్రతం, శ్రద్ధాచమే తన్మ ఉభయం వ్రతం, అవిద్యాచమే తన్మ ఉభయం వ్రతం, యద్బ్రాహ్మణానాం బ్రహ్మనివ్రతం, యదగ్నేసేంద్రస్య సప్రజాపతికస్య సదేవస్య సదేవరాజస్య సమనుష్యస్య సమనుష్యరాజస్య సగంధర్వాప్సరస్కస్య యన్మ ఆత్మనో ఆత్మనివ్రతం తేనాహం సర్వవ్రతో భూయాసం. విద్యార్థికి మనం చెప్తాము ఎలా ఉంటుంది, స్మృతులు అంటే ఎవరికీ సంబంధం లేకుండా ధ్వని శబ్దము ద్వారా వచ్చినటువంటివి వంశపారంపర్య అనుగతంగా వచ్చినటువంటి అంశాలను స్మృతులు అని అంటున్నాం. తన్మ ఉభయం వ్రతం, వాటి యందు నీవు ప్రత్యేకమైనటువంటి వ్రతము అంటే ఆచరించదగినది, పట్టుదలతో దీక్షతో చేసేటువంటిది, ఆ రకంగా చెయ్యాలి. ఇప్పుడు మనం చేసేటువంటి వ్రతాలు ఉన్నాయే, అర్ధగంట వ్రతానికి రోజంతా కష్టపడి వ్రతం కాగానే నమస్కారం చేసి భోజనం చేసి కూర్చుంటాం, దానిని వ్రతము అని అనబడదు. వ్రతము అంటే కంకణబద్ధులై తాను చేసేటువంటి కార్యాన్ని పూర్తిగా కూడా సుకృతం వైపు నడిపించేటువంటి విధంగా, సౌమనస్యంగా అందరినీ కలుపుకొని పోయేటువంటి విధంగా ఉండేటువంటి వ్రతాలను, లక్షణాలను ఈ రకంగా వ్రతాలు అని అంటారు. విద్యాచమే, విద్య అనేటువంటి లక్షణము ఉంది. అవిద్యాచమే, అవిద్యలు కూడా ఉన్నాయి. విద్యలు అనగా వంశపారంపర్య అనుగతంగా గురుముఖత వచ్చేటువంటి విద్యలని మనకు పూర్తిగా శృతి స్మృతులు అని పిలువబడుతూ ఉన్నాయి. పుస్తకాన్ని పెట్టుకొని మనం చదివామనుకోండి, అందులో ఉండేటువంటి అక్షరములు ఎన్నో రకాల దోషములు కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి ఒక ఉపాసనను చేస్తూ ఉన్నాడు, భైరవ ఉపాసన. ఆ భైరవి ఉపాసనను చేసేటప్పుడు ఏమైపోయింది అంటే అక్కడ ఉండేటువంటి అక్షరములను ఆ పుస్తకంలో ఏ రకంగా ఉన్నాయో గురుముఖత చదవక తనంతల తానుగా పుస్తకం పట్టుకొని అధ్యయనం చేసి నేను పూర్తిగా చదువుకున్నాను అని కూర్చొని ఆ పరమాత్మ అనుష్ఠానాన్ని చేసుకుంటూ ఉన్నాడు, భైరవి అనుష్ఠానాన్ని చేసుకుంటూ. పుత్రాన్ రక్షేన్ మహాలక్ష్మీ భార్యాం రక్షతు భైరవి, అక్కడ ఉన్నటువంటి పదం పుత్రాన్ రక్షే, నీకు పిల్లలమైనటువంటి మేము మమ్మల్ని కాపాడు. పుత్రాన్ రక్షే మహాలక్ష్మీ భార్యాం రక్షతు భైరవి, నా యొక్క సంసారం అనేటువంటి సాగరం ఏదైతే ఉంటుందో ఆ భవసాగరాన్ని దాటించడానికి అందరినీ రక్షించు భార్యతో సహా అనేటువంటి పదం అక్కడ అర్థం. ఉపాసన చేసేటువంటి వాడు ఏం చేసినాడు అని అంటే పుస్తకం పట్టుకొని కేవలం అక్కడ ఉండేటువంటి అక్షరాలను చదువుకుంటూ వెళ్ళిపోయినాడు. భార్యాం రక్షతు భైరవి అనేటువంటి స్థలంలో భార్యాం భక్షతు భైరవి అని చదివినాడు. ఇక్కడేమవుతోంది, నీ యొక్క నాశనాన్ని నీవే కోరుకున్నటువంటి వాడు అవుతున్నావు. అందుకని గురుముఖత రావాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు మనకు చెప్పినారు. ఆ లక్షణాలను మనం అధ్యయనం చేసేటువంటి క్షణాలను మనం ఎల్లవేళలా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అవి అవిద్యలు అని పిలువబడుతూ ఉన్నాయి. శ్రద్ధ అశ్రద్ధ, శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం శ్రయాదేయం. శ్రద్ధ అశ్రద్ధ రెండు విధాలు మానవుడికి అవసరమే. కొన్ని క్షణాలలో అశ్రుతులు, అవిద్యలు, అశ్రద్ధలు ఇవి కూడా అవసరమే. ఎందుకనగా శ్రద్ధగా ఎదుటివాడు చెడు చెప్పినప్పుడు నీవు విన్నావనుకో, నీవు శ్రద్ధగా ఉంటే ఆ చెడు పనిని చేయడానికి నీవు ప్రేరేపణ చెంది ఉంటావు. అక్కడ అశ్రద్ధ వ్రతమే ముఖ్యమైనటువంటిది. అశ్రద్ధ వ్రతాన్ని కూడా ఆచరించాలి. దానికి గాను నేను నీకు దండాన్ని అప్పచెప్తున్నాను, ఈ మంత్రదండము అంటూ గురువు అక్కడ ఆచార్య స్థానంలో ఉండేటువంటి వాడు అంతేవాసికి అందించేటువంటి ఒక గొప్పదైనటువంటి ఆయుధం.
నిందాచమే అనిందాచమే తన్మ ఉభయం వ్రతం. ఏ వ్రతమైతే ఉంటుందో ఆ వ్రతాన్ని బ్రహ్మతత్వమైనటువంటి వ్రతముగా ఆచరించమని చెప్పినారు. యద్బ్రాహ్మణానాం బ్రహ్మణి వ్రతం యదగ్నే సేంద్రస్య. అగ్ని ఇంద్రుడు, సప్రజాపతి కస్య, ప్రజాపతి అనగా బ్రహ్మ, సదేవస్య దేవతలు, సదేవరాజస్య దేవరాజులు, సపితృకస్య పితృదేవతలు, సపితృరాజస్య పితృదేవతల యొక్క రాజు ఎవరు అంటే యముడు. సపితృకస్య సపితృరాజస్య సగంధర్వాప్సరస్కస్య గంధర్వులు అప్సరసలు వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క దండాన్ని నేను నీకు అప్పచెబుతూ ఉన్నాను. ఈ కర్రని, దీని పేరు పాలాశ దండము అని అంటున్నాం. ఇది మనము గత ధారావాహికలో చెప్పినట్టుగా సువర్గలోకము నుండి భూమి మీద పుట్టినటువంటి పాలాశ వృక్షం అనగా సోమలతలోని కొంత భాగం భూమి మీద పడ్డప్పుడు ఆవిర్భవించినటువంటి గొప్పదైనటువంటి యజ్ఞ సాధనం పాలాశం, మోదుగ కర్ర. ఆ మోదుగ కర్రతో హోమము చేస్తే పొగ వచ్చినా కానీ కళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ పొగ చాలా మంచిది. బాలార్క ప్రేతధూమశ్చ వృద్ధ స్త్రీ పల్వలోదకం రాత్రౌ దధ్యాన్న భుక్తిశ్చ ఆయుక్షీణం దినే దినే. ఉదయం పూట వచ్చేటువంటి సూర్యబింబ దర్శనం, సూర్యుని ద్వారా వచ్చేటువంటి నీలలోహిత కిరణాలు ఒంటి మీద పడ్డా, ప్రేతధూమం అనగా ఒక శవము కాలేటప్పుడు అక్కడ ఉండేటువంటి ధూమం, అందులో నుండి వచ్చేటువంటి పొగను పీల్చిన, వృద్ధ స్త్రీ తనకంటే వయసులో పెద్దగా ఉండేటువంటి వాళ్లను వివాహం చేసుకున్న, పల్వలోదకం ఉప్పు నీటిని తాగిన, రాత్రవు దధ్యాన్న భుక్తిశ్చ రాత్రి సమయములో పెరుగన్నాన్ని తిన్న, ఆయుక్షీణం దినే దినే అని మనకు వేదాంత శాస్త్రం చెబుతూ ఉంది. ఆ రకంగా ఒక్కొక్క రోజు ఆయుష్ అనేటువంటిది జీవితంలో క్షీణించుకొని పోతుంది అని. మరి ఏ రకంగా ఉండాలి అంటే వృద్ధార్క. వృద్ధార్క అంటే సూర్యాస్తమయానికి ఉండేటువంటి సూర్యుడిని దర్శనం చేసుకున్న, ఆ కిరణాలు ఒంటి మీద పడ్డా, సాయంకాలపు నీరు ఎండ చాలా శరీరానికి మంచిది అని పెద్దలు చెప్పేటువంటి వాళ్ళు. మధ్యలో కొంతమంది ఏం చేసినారు అంటే ఉదయం వచ్చేటువంటి సూర్యకిరణాలు ఒంటి మీద పడాలి, అప్పుడే మనిషి జీవితంలో చాలా బాగా ఉంటాడు, డి విటమిన్ వస్తుంది అని చెప్పారు. కానీ కొంతమంది మళ్ళీ పరిశోధన చేసిన తర్వాత ఉదయం వచ్చేటువంటి నీలలోహిత కిరణాల వల్ల శారీరక రుగ్మతలు ఎక్కువగా వస్తున్నాయి, కావున తరువాత సూర్యుడు రక్తవర్ణము నుండి పింగళవర్ణానికి మారిన తర్వాత ఆ ఎండలో కూర్చుంటే మనకు విటమిన్ అనేటువంటిది అందుతోంది, పోషకాలు అనేటువంటివి వస్తాయని మళ్ళీ రీసెర్చ్లో తెలిసింది. అంటే రీసెర్చ్ చెయ్యకముందే మనకి ఎలాంటి అంశాలు వేదంలో చెప్పబడ్డాయో చూడండి. వృద్ధార్క సాయంకాలం వచ్చేటువంటి నీరెండ అది ఏ రకంగానైతే శరీరం మీద పడుతూ ఉంటుందో, మనిషి లోపల శరీరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి గ్రంథులు తెరుచుకొని తనకు ఉత్తమమైనటువంటి మేధస్సు, శారీరక దృఢత్వం కూడా కలుగుతుంది అని మనకు ఈ ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. బాలస్త్రీ నిర్మలోదకం, తనకంటే వయసులో చిన్నగా ఉన్నటువంటి వాళ్ళని, చిన్నగా అంటే మరీ బాల్య వివాహాలని కాదండి, వయస్సు వివాహానికి ఏ రకంగా ఉండాలో ఆ వయస్సుతోనే వివాహం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే సంసారాలు అనేటువంటివి చాలా ఉన్నతంగా కొనసాగుతూ ఉంటాయి. సంసారం ఉంటేనే మానవ మనుగడ అనేటువంటిది ఉంటుంది, లేకపోతే ఉండవు. ఏ రకంగా ఉండాలి అంటే పెద్దల సమక్షంలో ఉంటే తెలుస్తోంది, ఏ రకంగా ఉండకూడదు అంటే పెద్దల సమక్షంలో లేకపోతే తెలుస్తుంది. వాళ్ళను వీళ్ళను చూస్తే మనం ఏ రకంగా బతకాలో మనకే అర్థమవుతుంది. బాలస్త్రీ నిర్మలోదకం, మంచి నీళ్లను, నదీ నీళ్లను, నాలికకు రుచిగా ఉండేటువంటి నీళ్లను తాగాలి. రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ, రాత్రి సమయంలో పాలన్నం, క్షీరాన్నం భోజనం చేయమని చెప్పినారు. ఆయుర్వృద్ధిం దినే దినే, ఈ రకంగా మనిషి యొక్క జీవితంలో ఆయుష్ అనేటువంటిది వృద్ధి చెందుతోంది అని ఈ రకమైనటువంటి వాక్యాలన్నింటినీ కూడా నేర్పిస్తూ మానవ జీవితంలో వేదాధ్యయనానికి మానవుడు ఏ రకంగా సన్నద్ధం కావాలి. నేటి పాశ్చాత్య యుగంలో ముందు ఉండేటువంటి ఒక స్క్రీన్ను పెట్టుకొని ఆ స్క్రీన్లో చదువుకుంటాము,
మాకు ఆన్లైన్లో చెప్పండి అంటే ఈ పాఠాలు వచ్చేటువంటివి కావు. ఆన్లైన్లో వచ్చేటువంటి పాఠాలన్నీ కూడా ఆన్లైన్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళి కూర్చొని శిష్యధికం చేసుకుంటేనే ఆ మనిషి యొక్క జీవితంలో తన నేర్చుకున్నటువంటి విద్య మస్తకంలో ఉండిపోతుంది, పుస్తకంలో కాకుండా. ఇది వేదంలో ఉండేటువంటి రహస్యం. ఉపనయనము చేసినటువంటి తండ్రి విద్యార్థిని గురుకులావాసానికి వెళ్ళేటప్పుడు పంచభూతములకు తాను అప్పజెబుతూ ఉంటాడు. ఏ రకంగా, దాని లక్షణం ఎలా ఉంటుంది అంటే అగ్నిష్టే హస్తమగ్రభీత్, అగ్నిదేవ అన్నింటికీ కారణభూతమైనటువంటి వాడివి నీవే. ఎందుకంటే సూర్యుడనేటువంటి తేజస్సులో అగ్నిగోళముగా కనిపిస్తూ ఈ జీవితమంతా వెలుగులు నింపుతూ ఉన్నావు. సూర్యోదయం నుండి నిశీకాలం ఏర్పడేంత వరకు కూడా ఈ ప్రపంచంలో చరాచర సృష్టిలో ఈ కంటికి కనబడుతూ ఉంది అంటే కేవలం సూర్యుడి ద్వారా మాత్రమే. ఆ సూర్యుడు ఏ రకంగా ఉన్నాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే ఆదిత్యో వై తేజ ఓజో బలం యశ్చక్షుశ్రోత్రమాత్మా మనోమన్యు మనుర్భృత్యు సత్యో మిత్రో వాయురాకాశ. ఆకాశంలో ఒక గొప్పదైనటువంటి గోళం ఒకటి ఉంది. దానిని మనం గ్రహము అంటున్నాము, లేక నక్షత్రము అని అంటున్నాము. దానిని వేదం ఏం చెబుతోంది అంటే మండలము అని పేర్కొంటుంది. భూమండలము అనేటువంటి మండలం ఏ రకంగానైతే ఉంటుందో అగ్నిమండలము అంటే సూర్యమండలము, ఆదిత్య మండలము అని చెబుతోంది. ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి తత్రతారుచస్తదృచా మండలకుం సరుచాం. రుచాం అంటే ఋగ్వేదము అని అర్థం. లోకోథయ ఏష ఏతస్మిన్ మండలేర్చిర్దీప్యతే తాని సామాని సామ్నాం. లోకోథయ ఏష ఏతస్మిన్ మండలేర్చిర్దీప్యతే తాని సామాని. ఆదిత్యుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మండలం ఉన్నది, మనకు భూమి మీద కనబడుతూ ఉంది. అక్కడి నుండి ఒక వెలుగుతూ ఉంది. ఆ వెలిగేటువంటి ఆ వెలుతురు ఏదైతే ఉంటుందో కనిపించేటువంటి మండలం అంతా ఋగ్వేదం అయితే, దీపములా వెలుగుతున్నటువంటి అగ్నిగోళము సామవేదము. ఋగ్వేదం అనేటువంటి పురుషుడు మండలం అయితే సామవేదం అనేటువంటిది దీపమవుతూ ఉంది. ఆ దీపము నుండి యజుష కనిపించేటువంటి అంటే లోకం కనపడడానికి తోడ్పడేటువంటిది యజుర్వేదం అవుతోంది అని మనకు ఈ యజుర్వేదంలో వచ్చినటువంటి వాక్యం చెబుతూ ఉంది. ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి తత్రతారుచస్తదృచా మండలకుం సరుచాం. లోకోథయ ఏష ఏతస్మిన్ మండలేర్చిర్దీప్యతే తాని సామాని సామ్నాం. లోకోథయ ఏష ఏతస్మిన్ మండలేర్చిషి పురుషస్థాని యజుగుంషి సయజుషా మండలకుం సయజుషాన్ లోకస్సైషాత్రయేవ విద్యాతపతి య ఏషోంతరాదిత్యే హిరణ్మయః పురుషః. సూర్యుడనేటువంటి వాడు హిరణ్మయము అనగా బంగారు వర్ణంలో వెలుగుతూ ఉన్నాడు, వెలుగును విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి అగ్నితత్వం కలిగినటువంటి వాడు ఋగ్ యజు సామవేదములతో ఈ లోకాన్ని పరిరక్షణ చేసేటువంటి వాడు. అథర్వవేదం అనేటువంటి మనస్సుతో ఉన్నటువంటి వాడు. ఆ స్వరూపముగా ఉండేటువంటి వాడికి అగ్నిష్టే హస్తమగ్రభీత్. ఈ చేతిని నేను పట్టుకొని ఉన్నాను, ఈ చేతిని నేను అగ్నికి అప్పచెబుతూ ఉన్నాను. ఎందుకని అప్పచెబుతున్నాను అగ్నికి అని ఆ విద్యార్థికి చెబుతూ ఉన్నాడు అంటే, ఎలాంటి అగ్ని సంబంధమైనటువంటి దోషములు ఉన్నా నేను ఉపనయనం చేసినటువంటి వాడు, ద్విజత్వం తీసుకున్నటువంటి వాడు ఎక్కడా కూడా అగ్ని ద్వారా ఇబ్బంది పడకూడదు అని. అంటే లోకాన్ని చూసేటువంటి వాడు మొట్టమొదలుగా సూర్యుడు. తర్వాత సోమస్తే హస్తమగ్రభీత్. దివారాత్రి అంటాము, ఇవి రెండు కలిస్తే ఒక రోజు. ఒక దివా అనగా ఒక పగల్లో సూర్యుడు చూస్తాడు, రాత్రి సమయంలో చంద్రుడు చూస్తూ ఉంటాడు. అందుకని రెండో వాక్యం సోమస్తే హస్తమగ్రభీత్. ఇక్కడ ఉండేటువంటి తత్వాన్ని పూర్తిగా తాను ఆస్వాదించుకొని సోమమండలము నుండి మనకు చిన్నదైనటువంటి కాంతిని, చల్లని కాంతిని విరాజిల్లుతూ ఉంటుంది చంద్రుడు, చంద్రమండలము. అలాంటి చంద్రమండలం అనేటువంటిది పూర్తిగా సూర్యుణ్ణి ఆస్వాదించుకునేటువంటిది. ఈ మూడు వేదాలు పూర్తిగా సూర్య పరమాత్మ అయితే, నాలుగవ వేదము ఇక్కడ చంద్రుడవుతూ ఉన్నాడు, సోముడవుతూ ఉన్నాడు, ఆ మండలం అవుతూ ఉంటుంది. అనగా
3 వేదాలలోని మంత్రభాగాన్ని అంతా విడదీసి పూర్తిగా మంత్రములు మాత్రమే, ప్రయోగాత్మకమైనటువంటి మంత్రములను మాత్రమే ఒక దగ్గర పోగు చేస్తే అది చంద్రమండలము. ఇవి రెండూ కలిపి భూమికి వెలుతురును ఇస్తూ ఉన్నాయి. అది సత్యమైనటువంటి అంశముగా మనం వేదము నుండి గ్రహించవచ్చు. ఆ తర్వాత తన యొక్క చేతిని అలా పట్టుకొని ఇక్కడ చెప్తూ ఉంటాడు, సవితా తే హస్తమగ్రభీత్ సరస్వతీ తే హస్తమగ్రభీత్. సవిత, సరస్వతి అనేటువంటివి 2 లక్షణాలు కలిగినటువంటి దేవతలు. వీళ్ళు ఎవరు అని అంటే 24 అక్షరాలు కలిగినటువంటి మహావాక్యోపదేశం చేస్తే ఆ 24 అక్షరాల్లో నిగూఢముగా ఉండేటువంటి సవితాదేవత అనగా సూర్యుడిలో ఉండేటువంటి తేజస్సు, ఓజస్సు ఏదైతే ఉంటుందో దాన్ని నేను అనుష్ఠానం చేస్తూ ఉన్నాను. అంటే మనిషి యొక్క మెదడు పూర్తిగా కూడా ఏకీకృతముగా ఎక్కడ ఎవరి వద్దకు చంచలతత్వంతో ఉండే విధంగా కాకుండా, చపల చిత్తంతో లేకుండా పూర్తిగా కూడా ఆస్వాదించే రకంగా ఉండేటువంటి లక్షణాన్ని ఈ సవితాదేవత అనేటువంటి అమ్మవారు ఈ విద్యను ఇవ్వడానికి తోడ్పడేటువంటి దేవతగా మనకు ఈ వైదిక మార్గమంతా కూడా చెబుతూ ఉంది. సవితాతే హస్తమగ్రభీత్, అలా ఈ సవితాదేవతకు నేను అప్పచెబుతూ ఉన్నాను. తర్వాత సరస్వతీతే హస్తమగ్రభీత్, సరస్వతీ దేవత. సరస్వతీ దేవత అంటే ఇక్కడ వేద పురుషుడు అని అంటాము, వేదమాత అని అంటాము. మనము కొన్ని ధారావాహికల కింద చెప్పాము ఏమని అంటే, దేహత్యాగం చేసిన తర్వాత పుట్టక ముందు గర్భంలో ఉన్నప్పుడు రెండింటికి కూడా అయితే ప్రేత అని పేరు లేక శిశువు అని పేరు. ఎక్కడెక్కడా కూడా లింగభేదం అనేటువంటిది రాదు. దేహత్యాగం చేసిన వ్యక్తిని మనం శవము అని పిలుస్తున్నాం. దేహత్యాగం చేయకుండా కడుపులో ఉండేటువంటి, అంటే పుట్టక ముందు కడుపులో ఉండేటువంటి పిండాన్ని మనం ఏమంటున్నాము, శిశువు అని పిలుస్తూ ఉన్నాం. ఇది లక్షణముగా చెప్పబడ్డది. వేదం ఎంత సూక్ష్మంగా ఇస్తూ ఉంటుందో మనం చూడాలి. రాగగ్రాహవతి, వేదాన్ని ఎవరైతే మొసలిలాగా ఆస్వాదిస్తారో, రాగాన్ని గ్రహిస్తారో, శబ్దగ్రహం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఎల్లవేళలా కూడా ఆ వేద పరమాత్మ యొక్క ఆశీస్సులు, అనుగ్రహాలు ఉంటాయి అని మనకు వైదిక మార్గంలో చెప్పినటువంటి అంశాలు. సరస్వతీతే హస్తమగ్రభీత్, పూషాతే హస్తమగ్రభీత్, బృహస్పతిస్తే హస్తమగ్రభీత్, మిత్రస్తే హస్తమగ్రభీత్. మిత్రం, మిత్రత్వం అనగా స్నేహితులు. స్నేహితులకు కూడా నేను అప్పచెబుతూ ఉన్నాను. ఎవరి సాక్షిగా ఎలాంటి స్నేహం చేయాలి? స్నేహో మే పరమో రాజన్ త్వయి నిత్యం ప్రతిష్ఠితః భక్తిశ్చ నియతా వీరా భావో నాన్యత్ర గచ్చతి. రామచంద్రుల వారి దగ్గరికి వెళ్ళినటువంటి హనుమంతుల వారు రాముణ్ణి చూసి నమస్కారం చేస్తూ ఉంటే ఒక ఆలింగనం చేసుకుంటాడు రాముడు హనుమంతుల వారిని. అప్పుడు స్నేహోమే పరమో రాజన్. స్నేహం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అంటే వారి మైత్రిని చూస్తే మనకు అర్థమవుతోంది. రాముల వారు ఈ పని చేయమని హనుమంతుల వారికి ఎక్కడా చెప్పలేదు. హనుమంతుల వారు రాముల వారిని దాటి నేను ఈ పని చేస్తాను అని ఎక్కడికి వెళ్ళలేదు. స్నేహం చేయకముందే ఆలోచన చేయాలి వాడు ఎలాంటి వాడు అని. స్నేహం చేసిన తర్వాత వాడి గురించి ఆలోచన చేయకూడదు. మంచో చెడ్డో ఒకవైపు నువ్వు వెళ్ళినావా ఆ వైపే ఉండాలి. అలా మిత్రస్త్వమసి ధర్మణ అగ్నిరాచార్యస్తవా, ధర్మతత్వముతో ఉండేటువంటి మిత్రత్వాన్ని కోరుకోవాలి తప్ప అధర్మతత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళని స్నేహితులుగా ఎంచుకోకూడదు. స్నేహం చేసే ముందే వారి గురించి ఆలోచన చేసి స్నేహం అనేటువంటి తత్వానికి వెళ్ళాలి అని మనకు వేద మంత్రములు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. అగ్నయే త్వా పరిమృజామి, సోమాయ త్వా పరిమృజామి, సవిత్రే త్వా పరిమృజామి, సరస్వత్యై త్వా పరిమృజామి, అంతకాయ త్వా పరిమృజామి, అద్భ్యస్త్వా పరిమృజామి. వీళ్ళందరూ కూడా కాపాడి నీకు అనేకమైనటువంటి విద్యలు నీవు అధ్యయనం చేయడానికి, అధ్యాపనం చేయడానికి, నీవు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి, యజన యాజన దాన ప్రతిగ్రహణములు చేయడానికి వీళ్ళందరూ కూడా నీకు జీవితకాలంలో తోడ్పడతారు అంటూ ఈ ఉపనయన సంస్కారంలో ఒక బ్రహ్మచర్యాన్ని, వేదాధ్యయనం చదవడానికి ప్రేరేపించేటువంటి మంత్రముల యొక్క నిగూఢమైనటువంటి అర్థ రహస్య విజ్ఞాన సర్వస్వాన్ని మనం ఈ విధంగా తెలుసుకుని
వేద పురుషుని యొక్క ఆ వేదమాత యొక్క అనుగ్రహాన్ని ఎల్లవేళలా మనందరికీ కూడా కలగాలి అంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.